ఎదురుగాక. మీరే మీ కృపతో మమ్మలను బలపరిచి నడిపించమని నీ విలువైన మాటలను మేము ధ్యానించుకోబోతూ ఉండగా ఇక్కడకు సన్నిధిలో ఉన్న బిడ్డలకును లైవ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రజలకును ఆశీర్వాదకరముగా నీ మాటలు దీవించి పంచిపెడుతూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచి స్తోత్రం చెబుదాం యేసయ్యకి. హల్లెలూయా. ఆ మౌత్ కట్టేసి ఉందా యశోబ్ గారు? కిందకుందా? రైట్. ప్రేమాస్వరూపి అని యేసుక్రీస్తు నామం పేరిట ఈ పునరుద్ధాన దినాన సాయంకాలం ఆరాధనకు కూడి వచ్చిన మీకును, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని ప్రజలకును యేసయ్య నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనలు 91వ కీర్తన, కీర్తనలు 91వ కీర్తన 15వ వచనం నేను చెబుతాను, నాతో పాటు మీరు కూడా చెప్పటానికి ప్రయత్నం చేయండి. అతడు నాకు మొరపెట్టగా, చెప్పాలి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒక మంచి వాగ్దానము అని చెప్పుకోవాలి. ఈ మాట ఎంత బలమైన మాట అంటే, ఈ 4 మాటల్లో నేను ఒక్క మాట తీసుకోవాలని ఆశపడుతున్నా. చివరిలో అతన్ని గొప్ప చేసేదను అన్న మాట ఉందాడ. భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ప్రయాసపడేది గొప్పవాడు కావడానికే. అది సేవలో అయినా ఉండొచ్చు, శారీరకముగా చేసే పనిలోనైనా ఉండొచ్చు, మరి ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. చదువుకునే బిడ్డలు చదువులో గొప్ప వాళ్ళు కావాలని పరిగెడతా ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంక్రిమెంట్స్ కోసం, ప్రమోషన్స్ కొరకు పరిగెడతా ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళు నా వ్యాపారంలో నేను గొప్పవాడిని కావాలని పరిగెడతా ఉంటారు. ఇలాగున ప్రతి వృత్తిలో కూడా గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలనే మానవుడు పరిగెడతా ఉంటాడు. ఒక మనిషిని, ఒక క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయాలి. ఎవరు గొప్ప చేయాలి? దేవుడు గొప్ప చేయాలి. అది సంఘాన్నైనా ఉండొచ్చు, పరిచర్యనైనా ఉండొచ్చు, సేవకునైనా ఉండొచ్చు, విశ్వాసినైనా ఉండొచ్చు. నాకు అక్కడ ఎందుకో ఈ వాక్య భాగాన్ని రాత్రి ఇదే సమయానికి ధ్యానించా. నేను నా ఆఫీస్ రూమ్లో కూర్చొని అలా ప్రార్థన చేసుకొని ఎందుకో ఈ వాక్యాన్ని తీసి అలా పెట్టుకున్నా. ఈ వాక్యానికంటే ముందు వేరే అధ్యాయాన్ని నేను చదువుతున్నా. అక్కడ ఒక వ్యక్తిని దేవుడు గొప్ప చేసిండు. ఆ వ్యక్తి గొప్పవాడు కావడానికి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ వ్యక్తి ఏ స్థితిలో వస్తే ఆ వ్యక్తి గొప్పవాడయ్యిండు? ఎక్కడ ఉన్నవాడిని దేవుడు ఎంత గొప్పవాడిని చేసిండు? అసలు అతడు గొప్పవాడు కావటానికి గల కారణం ఏమిటా అని వెతకగా ఈ మాటను నేను మూలవాక్యంగా ఎంచుకున్నాను. మొదటిగా ఒక విశ్వాస కుటుంబము గొప్ప కావాలి అంటే, లేదు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గొప్పవారు కావాలి అని అన్నా కానీ, మనం ఏమి చేస్తే గొప్పవారం అవుతామన్న సంగతిని బాగా తెలుసుకోవాలి. ఈ లైవ్ ద్వారా వర్తమానం వింటున్న వారైనా సరే,
దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న వారైనా సరే, ఏం చేస్తే ఒక వ్యక్తి గొప్పవాడవుతాడు? ఏమి చేయటాన్ని బట్టి గొప్పవారుగా పిలువబడతారు? అసలు ఎలా గొప్పవారవుతారు అన్న విషయాన్ని బాగా తెలుసుకోవాలి మనం. నేను ఆ గ్రంథములో నుంచి ఆ వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఆశ్చర్యపోయాను. నిజముగా ఈ వ్యక్తి ఎంత గొప్పవాడయ్యాడే, నిజముగా ఈ వ్యక్తిని దేవుడు ఎంత హెచ్చించాడే, ఎక్కడ ఉన్న ఈ వ్యక్తి ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిండు దేవుడు, ఎక్కడ ఉన్న ఈ వ్యక్తిని దేవుడు ఎంత ఆశీర్వదించిండా అని నేను ఆలోచన చేయదగినాను. మన జీవితంలో గొప్పతనము కావాలి అంటే అది నువ్వు చేసే పనిలోనే ఉండొచ్చు, నీ ప్రార్థన విషయంలో అయినా ఉండొచ్చు, నీ విశ్వాస జీవితంలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేంట్లోనైనా ఉండొచ్చు. నీవు గొప్పదానివి గొప్పవాడవు కావాలంటే దేవుడు అంటాడు, నేనే అతనిని గొప్ప చేసేదను. ఒక్కసారి ఎస్తేరు గ్రంథానికి వెళ్దాండి. ఆ కీర్తనలకి యోబుకు ముందుండిద్ది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాండి. చూడండి, పరిశుద్ధ గ్రంథముల వారు ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు 8:15 అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణములు గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిశ్యనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజసముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషమొందెను. ఎవరిని బట్టి షూషాను పట్టణం అంత సంతోషంగా మారింది? ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. మొర్దెకై అనబడిన వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. మొర్దెకై యూదుడు, దేవుణ్ణి ఎరిగినవాడు. ఇప్పుడు ఈ మొర్దెకై గురించి షూషాను పట్టణం అంతా సంతోషిస్తుంది. అసలు అంత సంతోషించదగిన విషయం ఏముంది మొర్దెకై దగ్గర? షూషాను పట్టణం అంతా సంతోషించదగిన పని ఏం చేసిండు అసలు మొర్దెకై? ఒక ఇంటి కాదు, 2 ఇళ్ళు కాదు, 3 ఇళ్ళు కాదండి. షూషాను పట్టణం అంతా, ఆ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మొర్దెకై ధూమ వర్ణములు గల వస్త్రములను, రాజ కిరీటమును ధరించుకొని, తెలుపు వస్త్రములను ధరించుకొని అలాగున రాజ్య మార్గముల నుంచి బయలుదేరుతూ ఉంటే ప్రజలు సంతోషపడుతున్నారంట మొర్దెకైను చూసి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, షూషాను పట్టణం అంతా సంతోషపడుతుంది. ఒక పండగను చేసుకుంటున్నారు. అలాగని మొర్దెకైని దేవుడిలా ఎంచట్లేదు. ప్రజలు షూషాను పట్టణం అంతా సంతోషించదగిన విషయం ఏమిటి? అసలు ఏం చేశాడని మొర్దెకైని బట్టి షూషాను పట్టణం అంతా సంతోషిస్తుంది. ఎందుకయ్యా అంటే మొర్దెకైని దేవుడు అక్కడ గొప్ప చేసిండు. ఏం చేసిండు? మొర్దెకైని అక్కడ గొప్ప చేసిండు దేవుడు. మొర్దెకై రాజవస్త్రములు ధరించదగిన వాడు కాదు, దోమన వర్ణములు కలిగిన వస్త్రములు ధరించగలిగిన వాడు కాదు, రాజకిరీటమును ధరించదగిన వాడు కాదు. ఎక్కడో దీనదశలో ఉన్న మొర్దెకైని, దరిద్రపు దశలో ఉన్న మొర్దెకైని, ఎక్కడో అట్టడుగు పాలైపోయిన మొర్దెకై జీవితంలో దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించి, ఒక మంచి ఆలోచన దేవుడు కలిగి ఉండి, ఎక్కడో దీనదశలో ఉన్న మొర్దెకైని ఒక ఉన్నతమైన స్థానములలో దేవుడు నిలబెట్టిండు.
ఎంత గొప్ప చేసిండంటే ఆ దేశమంతా సంతోషిస్తుందంటే ఇప్పుడు మొర్దెకాయిని చూసి. ఆ దేశమంతా పండగ చేసుకుంటుంది ఇప్పుడు మొర్దెకాయి. ఆ రాజ్య మార్గముల నుంచి అలాగా దోమల వర్ణములు కలిగిన వస్త్రములను ధరించుకొని, రాజ కిరీటాన్ని ధరించుకొని అలాగ ప్రయాణమై వస్తూ ఉంటే మొర్దెకాయి ప్రజలందరూ సంతోషిస్తున్నారంట. అక్కడ 9:4 వచనం చదువు ఒకసారి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకాయి రాజు యొక్క నగరులలో గొప్పవాడాయను. ఈ మొర్దెకాయి అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సమస్తానములన్నిటి యందు వ్యాపించెను. హల్లెలూయా. ఎంత గొప్పవాడయ్యాడంటే అంతకంతకు గొప్పవాడైపోయాడు మొర్దెకాయి. ఎంత గొప్పవాడయ్యాడంటే ఆ రాజ్య సంహార పరిస్థితులలో ఉన్నటువంటి నగరాలన్నిటిలో కూడా మొర్దెకాయి పేరు వ్యాపించింది, స్థాపించబడింది. ఒకప్పుడు ఈ మొర్దెకాయికి ఇంత గొప్పతనము లేదు. ఒకప్పుడు అస్సలు లేదు మొర్దెకాయికి గొప్పతనం. అసలు ఈ మొర్దెకాయి ఎక్కడ ఉన్నవాడు? ఈ మొర్దెకాయి ఉద్యోగం ఏమిటి? ఈ మొర్దెకాయి వ్యాపారం ఏమిటి? అసలు ఈ మొర్దెకాయిని ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది తెలిస్తే అప్పుడు దేవుడు చేసిన గొప్పతనం ఏంటో మనకు అర్థమైంది. ఈ మొర్దెకాయి ఎక్కడున్నవాడంటే రాజు గుమ్మము దగ్గర కాపలాగా ఉన్నవాడు. ఒకప్పుడు మొర్దెకాయి ఉద్యోగం ఏమిటంటే వాచ్మెన్. రాజ గుమ్మము దగ్గర కూర్చుండేవాడు. ఇప్పుడు అటువంటి మొర్దెకాయి జీవితంలో రాజకిరీటాన్ని ధరించగలిగిన కృప. హల్లెలూయా. ఎక్కడో గుమ్మము దగ్గర ఉన్న మొర్దెకాయి ఎక్కడో గుమ్మము దగ్గర కావలి కాస్తున్నటువంటి మొర్దెకాయి జీవితం ఎక్కడా? ఎక్కడో దరిద్ర స్థితులలో ఉన్న మొర్దెకాయి జీవితం ఎక్కడా? ఎవరూ పట్టించుకోలేని స్థితులలో ఉన్న మొర్దెకాయి జీవితం ఎక్కడా? అటువంటి మొర్దెకాయి గురించి ఇప్పుడు షూషాను పట్టణం అంతా సంతోషిస్తుంది ఏమిటి? అసలు ఈ మొర్దెకాయి ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే 3వ అధ్యాయం 2వ వచనములో ఉండిద్ది. రాజు గుమ్మము దగ్గర ఉన్నవాడు, గుమ్మము దగ్గర కూర్చున్నవాడు ఈ మొర్దెకాయి. వచ్చే పోయే వారికి గేటు తీసుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి మొర్దెకాయి. అక్కడ బానిసత్వములో ఉన్నటువంటి మొర్దెకాయిని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పు. ఎక్కడో ఆ వచనం చదువు, మీకు అర్థమైంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలుని హమానుకు నమస్కరించిరి. మొర్దెకాయి వంగకయు నమస్కారం చేయకునుండగా. 2:21 చదువు. ఆ దినములలో మొర్దెకాయి రాజు గుమ్మములలో కూర్చొని, ఎక్కడున్నవాడు? రాజు గుమ్మము దగ్గర కూర్చున్నవాడు. అక్కడ బయట, ఇప్పుడు ఆ గేట్ ఉందా, ఆ గేటు దగ్గర బయట కూర్చున్నవాడు. కనీసం నగరంలోకి వచ్చేవాడు కాదు, రాజ్యములోకి వచ్చేవాడు కాదు. ఎక్కడో బయట ఇదిగో ఎంట్రన్స్ లో ఉన్న గేటు దగ్గర కూర్చునేవాడు మొర్దెకాయి. ఇప్పుడు అటువంటి మొర్దెకాయి ఎంత గొప్పవాడయ్యాడంటే అంతకంతకు గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడయ్యా అంటే మనం చదువుకున్న 91వ కీర్తన 15వ వచనం. అతనిని నేను గొప్ప చేసేదను. దేవుడు గొప్ప చేశాడు మొర్దెకాయిని, మనుషులెవ్వరూ గొప్ప చేయలేదు. మొర్దెకాయి గేటు దగ్గర ఉన్నా గానీ దేవునికి నమ్మకంగా బ్రతికాడు. మొర్దెకాయి గేటు దగ్గర ఉన్నా గానీ దేవునికి అంగీకారంగా బ్రతికాడు. నాకెందుకు ఈ ఉద్యోగము, పనికిమాలిన ఉద్యోగం, పనికిమాలిన పని, దీనిని బట్టి నాకు సంతోషము లేదే, నెమ్మది లేదే అని అనుకోలేదు మొర్దెకాయి. కష్టములో ఉన్నా కానీ, బాధల్లో ఉన్నా కానీ మొర్దెకాయి నమ్మిన దేవుని యందు విశ్వాసముంచుతూ బ్రతికాడు. కనుక మొర్దెకాయిని ఇప్పుడు ఏ మనిషి గొప్ప చేయలేదులే, కానీ జీవము కలిగిన దేవుడే మొర్దెకాయిని గొప్ప చేశాడో. ఎంత గొప్ప చేశాడయ్యా అంటే ఎన్నడూ ధరించని వస్త్రాలను తొడిగాడు మొర్దెకాయి. తన జీవితంలో కూడా ఎప్పుడు చూసి ఉండడు మొర్దెకాయి అటువంటి వస్త్రాలను, అటువంటి కిరీటాన్ని.
అటువంటి అధికారాన్ని, అటువంటి ఉద్యోగాన్ని, అటువంటి పరపతిని మొర్దెకాయి ఎన్నడూ చూసి ఉండడు నాకు తెలిసి. ఎక్కడో గేటు దగ్గర కూర్చున్నవాడు, ఆయా హోటల్ దగ్గర, పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర వాచ్మెన్లు ఉంటారు. వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఈ పెద్ద పెద్ద విఐపీస్ పెద్ద పెద్ద కారులో వచ్చి లోపలికి వెళ్ళి విందు ఆర్భాటాలు చేస్తున్నప్పుడు కాస్తో కోస్తో ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నవాడికి అనిపించింది, ఒక్కసారన్నా నేను లోపలికి వెళ్ళి చూస్తే బాగుండిద్ది. చాలా మందికి ఎంట్రన్స్ ఉండదు, సెక్యూరిటీ గార్డ్స్కి లోపలికి ఎలా ఉండదు. లోపల డ్యూటీ చేసేవాడికి మాత్రమే, షిఫ్టుల వరకు ఉన్నవాడికి వాడికి ఎలా ఉండిద్ది. ఎవరికి పడితే వాళ్ళకి ఆధీనం ఉంచడానికి అవకాశం లేదాడ. కానీ ఒక్కొక్కడు ఆశపడతా ఉంటాడు, నేను లోపలికి వెళ్ళి ఆ వైడూర్యాలను చూస్తానంటే ఎంత బాగుండిద్ది. ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు, చూసి వెళ్తున్నారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నానే. హైదరాబాదులో పల్కనామా ప్యాలెస్ అని ఒకటి ఉండిద్ది. చెప్పండి, ఏం పేరు అది? పల్కనామా ప్యాలెస్. నవాబు కాలములలో ఏలుబడి చేసినటువంటి హోటల్ అన్నమాట. అది హోటల్ అది. దాంట్లో ఒక్క పూట భోజనం నువ్వు చెయ్యాలంటే ఎంతో తెలుసా? 35,000 రూపాయలు. ఎంత? 30. మొత్తం వెండి గిన్నెలోనే పెడతారు నీకన్నీ. అన్ని వెండి గిన్నెలే. నువ్వు తాగే చెమ్ము వెండితే, నువ్వు భోజనం చేసే ప్లేటు వెండిదే, నీకు వడ్డించే పాత్రలు వెండివే, అన్నీ వెండివే. ఇంకా నేను తక్కువే చెప్పాను అనుకోండి, ఇంకెక్కువే ఉంది అది. నాకు తెలిసినప్పటికీ ఒక 6-7 years బ్యాక్, 6-7 సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు. నాకు తెలిసి ఒక 70,000-80,000 అయిద్దేమో అనుకుంటున్నా ఒక్క పూట భోజనం చేయటానికి. ఆ పల్కనామా ప్యాలెస్లోకి ఎవడు పడితే వాడు పోవటానికి వీలు లేదు. నేను ఇప్పుడు కార్ డ్రైవర్గా పనిచేసినప్పుడు మా సార్ వాళ్ళని, మా మేడం వాళ్ళని ఎన్నోసార్లు పల్కనామా ప్యాలెస్కి తీసుకెళ్లే కానీ నేను పోలేకపోయా. కారు పార్కింగ్ దగ్గరే కూర్చునేది, కారు పార్క్ చేసుకుని అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉండేది. కానీ ఆ ప్యాలెస్లోకి పోవాలంటే ముందు చేసుకోవాలా, ఆ ప్యాలెస్లోకి పోవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా, దానికి కొంత ఖర్చు చేయాలా, దానికి కొంత ఖరీదు పెట్టాలా. ఎందుకో తెలుసా? అది రాజుల కాలము నాటి వాటలు. దాంట్లో ఉన్న పెయింటింగ్, ఒక్కొక్కటి ఇలాగ పెయింటింగ్ ఉండిద్ది. ఆ పెయింటింగ్ కొన్ని లక్షల రూపాయలు. ఇంటీరియను, సోఫా సెట్లు, ప్రతిదీ కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వాట్ల ఖరీదు అన్నమాట అది. దానిని విజిట్ చేయాలి కానీ, దానిని చూడాలనుకున్నా కానీ కొన్ని వేల రూపాయలు నువ్వు వాళ్ళకి అడ్వాన్స్గా నువ్వు పే చేస్తేనే నువ్వు వెంటనే పోగలుగుతావు. వాళ్ళు అనుకున్న అమౌంట్ని కనుక నువ్వు చెల్లించావనుకో, నేను ఎలా తీసిపోతారు తెలుసా? గుర్రం మీద తీసిపోతారు. ఎలా తీసిపోతారు? గుర్రం బండి పెట్టుకొని తీసిపోతారు. మళ్ళా నువ్వు హాయిగా దర్జాగా వెనక కింగ్లాగా కూర్చోటమే. ఆ వాటిలో నువ్వు డబ్బులు కట్టి నీకు ఒక టైం ఉండిద్ది, మళ్ళీ ఆ టైం వరకే చూడాలా. ఆ వాటిలో నువ్వు అడిగి పెట్టిన కానీ ఎట్ ద మూమెంట్ టైమే. నువ్వు భోజనం ప్లేటు ఫిక్స్డ్, నువ్వు 70,000 కట్టు, 80,000 కట్టు, 30,000 కట్టు. ఈ టయానికి తిని ఈ టయానికి లేవాలంటే లేచి రావాలి అంతేక. నేను 70,000 కట్టే కదా, సాయంత్రం దాకా ఉంటానంటే నడవదాడా? టైం టు టైము ఫలానా జాన్ వెస్లీ 1 o'clockకి అటెండ్ అవుతాడు. 2 o'clock కల్లా అతను భోజనం లంచ్ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలా. వెళ్ళకపోతే నెట్టేసి చేయండి. ఎంత పరిపాలన కలిగిన వాటలంటే అదే. అంత పేరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు దాంట్లోకి. పెద్ద పెద్ద విఐపీస్, సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు, రాజకీయ నాయకులు, డబ్బులు, హోదా, గౌరవం ఉన్న వాళ్ళే దాంట్లోకి వెళ్తూ ఉంటారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను అనుకునేటప్పుడు కారులో కూర్చొని ఈ పల్కనామా ప్యాలెస్ నేను ఎప్పుడు చూస్తా ప్రభువా, ఈ వెండి గిన్నెలు, ఈ వెండి శిబిరేలు నేను ఎప్పుడు పోయి చూస్తానయ్యా అనుకునేది. అంటే చూడండి, కొన్నిసార్లు ఆశపడతాంలే కానీ చూడలేం మనం. ఇప్పుడు మొర్దెకాయి కూడా అక్కడున్నోడు అన్నమాట. మొర్దెకాయి జీవితం వివరణ మిగిలి. మొర్దెకాయి ఎక్కడో గేటు దగ్గర ఉన్నవాడండి. లోపలికి సంబంధం లేదు మొర్దెకాయికి, అసలు లోపలికి అసలు అధికారం లేదు మొర్దెకాయికి. ఎక్కడో గుమ్మము దగ్గర కూర్చుని బ్రతికేవాడు మొర్దెకాయి. ఇప్పుడు మొర్దెకాయి గురించి చదువుతా ఉంటే ఎలా ఉందంటే, షూషాను పట్టణం అంతా సంతోషిస్తుందంట. ఆ పట్టణములో ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఇప్పుడు. అరే, ఒకప్పుడు గేటు దగ్గర ఉన్నోడు కాదా,
ఒకప్పుడు గుమ్మం దగ్గర ఉన్నోడు కాదా? ఒకప్పుడు గుమ్మం దగ్గర చినిగిపోయిన వస్త్రాలను ధరించుకున్నవాడు కాదా? ఒకప్పుడు రాజీ పడని బ్రతుకును బ్రతికిన వాడు కాదా? ఇదిగో మొర్దెకై ఇంత గొప్పవాడవటానికి గల కారణం ఏమిటి? దోమ వర్ణములు రత్న వర్ణములు కలిగిన వస్త్రాలను ఎన్నడు మునుపెన్నడు ఎరగని వస్త్రాలను ధరించదగిన విశేషమేమిటి? రాజకిరీటాన్ని ధరించేటువంటి మావులు అనుకుంటున్నారా? కింగ్ ఎలిజబెత్ మొన్న ఈ మధ్య చచ్చిపోయింది. లండన్కే పెద్ద కింగ్ రాని ఆమె, ఇక ప్రధానికి దాంట్లో ఎవడు లేడు. ఇక ఆమె రాజు అయినామే, రానైనామే, మంత్రి అయినామే, మొత్తం ఆమె. మొన్న రీసెంట్గా చనిపోయింది రాణి కింగ్ ఎలిజబెత్ అనే ఆమె కిరీటమే కొన్ని కోట్ల రూపాయలు. అది ఇక ఆమె శాసించే ఆ దేశంలో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ అల్లుడా కొడుకాయ వచ్చింది, మొన్న అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ అల్లుడు వచ్చింది. ఆ కిరీటము పైన వజ్రము చాలా కోట్ల రూపాయలు ఖరీదు కలిగింది. ఇప్పుడు చూడండి, రాజు కిరీటాన్ని ధరించటం మామూలు విషయం కానీ ఇప్పుడు మొర్దెకై రాజ కిరీటమును ధరించిండు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? గుమ్మము దగ్గర ఉన్నాడు. చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నటువంటి మొర్దెకై ధూమ వర్ణములు రక్త వర్ణములు కలిగినటువంటి తెలుపు వస్త్రములు విలువైన వస్త్రాలను ధరించుకొని మొర్దెకై రాజకిరీటాన్ని ధరించుకొని రాజ్య మార్గములో నడుస్తున్నాడంటే ఇప్పుడు. హల్లెలూయా. అప్పటి వరకు వచ్చే పోయే కుక్కలను చూడటం, చేపా గేటు దగ్గరకు వచ్చి నల్లీయటమే మొర్దెకై పని. బురద పూసుకొని వచ్చినట్టు నల్లీయటం. రాజుగారు ఎక్కడ చూస్తే భయం వేసిద్దని ముందుగానే గేటు దగ్గర శుభ్రం చేసుకోవటం, గేటు దగ్గర కూర్చొని నీట్గా చూసుకొని పరిపాలన చేసుకుంటున్నాడు మొర్దెకై. ఇప్పుడు రాజమార్గములో నడిచే కృపను దేవుడిచ్చిండు. అలాగ మొర్దెకై ఆ వస్త్రములను ఆ కిరీటాన్ని ధరించుకొని వెళ్తా ఉంటే ప్రజలు చూసి సంతోషిస్తున్నారంట. అబ్బా బాబా. దానికి వెనక కారణం ఏమిటంటే ప్రజలందరికీ తెలుసు, మొర్దెకై ఈరోజు గొప్పవాడయ్యాడంటే మొర్దెకై సేవించిన దేవుడే మొర్దెకైని గొప్పవాడు చేశాడు. హల్లెలూయా. అంత గొప్పవాడు అవటానికి గల కారణం ఏమిటంటే 91:15 మనం చదువుకున్నాం. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మొర్దెకై గొప్పవాడు అవటానికి గల కారణం ఏమిటంటే తనకెదురైన కష్టములు దేవునికి ప్రార్థన చేసేవాడు మొర్దెకై. తనకి ఎంత కష్టం ఎదురైనా కానీ, ఎంత బాధ ఎదురైనా కానీ, ఎంత ఇబ్బంది ఎదురైనా కానీ, ఎన్ని ఇరుకులు ఎదురైనా కానీ తన బాధే కాదు, తన వారందరి బాధను భారంగా ఎంచుకున్నాడు మొర్దెకై. వంగి నమస్కారం చేయలేదని హామాను కుట్ర చేసేసిండు, యూదులందరిని చంపేయండిరా అని చెప్పేసి. ఆ వ్రాతను దేశమంతటి పంపిస్తే లేఖనాన్ని ఇప్పుడు ఆ వార్త మొర్దెకై దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో నా జనులందరూ నాశనం అయిపోతున్నారా అని భారము కలిగి ప్రార్థన చేసిండు మొర్దెకై. మామూలుగా ప్రార్థన చేయలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నా యూదంగం అంతా చనిపోతుందే, నా యూదులందరూ చనిపోబడుతున్నారే, అనవసరముగా ఆమెను కుట్ర చేసిండే అని తన జీవితంలో ఎదురైన ఆ ప్రశ్నాత్మకమైన ప్రార్థన జీవితాన్ని ఒక భారంగా ఎంచుకొని ప్రార్థన చేసిండు మొర్దెకై. చూడండి అక్కడ 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. మొర్దెకై గొప్పవాడవటానికి గల కారణం ఏంటో తెలియాలి. జరిగినదంతయు తెలియగానే, మొదటి వచనం, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బోడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఏం చేసిండు? బట్టలు చించుకున్నాడు. చూడండి, మొర్దెకై తన బట్టలు చించుకున్నాడు, గోనె పట్టాన్ని వేసుకున్నాడు, బోడిద పోసుకున్నాడు, పట్టణం మధ్యలోకి పోయి మహాశోకముతో రోదన చేసిండు. నేను అంటా కదా, మొర్దెకై బట్టలు చించుకున్నాడు, బోడిద పోసుకున్నాడు, అన్నిటిని వదిలేసుకున్నాడు. దేనికో తెలుసా? ప్రజల రక్షణ కొరకు. హల్లెలూయా. చించుకున్న బట్టలకు బదులు దేవుడు ఏమిచ్చిండు? మునుపెన్నడు ఎరగని వస్త్రాలని మొర్దెకైకి ఇచ్చిండు.
ఎన్నో కనువిని ఎరగని వస్త్రాలను మొర్దెకై జీవితానికి ఇచ్చిండు దేవుడు. ఎందుకు మొర్దెకైను దేవుడు గొప్పవాడు చేశాడయ్యా అంటే, ఆ సంగతి వినగానే, ఏ సంగతి? ఇదిగో నా జనులు నశించిపోతున్నారు, హామాను కుట్ర చేసిండు, యూదులందరూ చంపబడబోతున్నారు, నా జనులు చనిపోవటము కాదు, నా జనులు హతమవ్వకూడదు, నా జనుల మీదకి వచ్చిన కీడు తొలగిపోవాలి, అపవాదిగడేసిన పదాంధ హస్తాలు తొలగిపోవాలి, అపవాదిగడు పెట్టిన కీడు తొలగిపోవాలి కనుక భారం ఎరిగి నా దేవుని గొప్పతనాన్ని నేను ఎరిగాను గనక, నా దేవుడు ఎటువంటి వాడో నాకు తెలుసు గనక, నేను భారము కలిగి ఉపవాసం ఉండి గోనె పట్టను ధరించుకొని రోదనతో ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మొర్దెకై ఒట్టిగే గొప్పోడుగా లేదు, మొర్దెకై ఓకనే రాజ కిరీటాన్ని ధరించలేదు, మొర్దెకై ఒట్టిగానే రాజవస్త్రాలను ధరించుకొని తిరగట్లేదో. మొర్దెకై గొప్పవాడవటానికి గల కారణం ఏంటంటే, గుమ్మము దగ్గర ఉన్నప్పుడు నమ్మకంగా బ్రతికిండు, గుమ్మము దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా బ్రతికిండు, ఆ బాధ్యతను నమ్మకంగా స్వీకరించిండు మొర్దెకై. అంత మాత్రమే కాదు, రాజు మీదకు వచ్చిన కీడును తప్పించటానికి మంచి ఆలోచనకర్తగా మారిండు మొర్దెకై. ఇప్పుడు ప్రజల మీదకు వచ్చిన భారమును తానుగా ఎంచుకున్నాడు. ఈ భారము నాదే. మొర్దెకైకి ఏమవసరం? చచ్చిపోతే చచ్చిపోయారులే, శుభ్రంగా నేను రాజు సమక్షంలో ఉండి గేటు దగ్గర శుభ్రంగా రోజుకు 3 పూటలు తిని బతుకుతాలే అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. తన ఎదురుగా ఆపదలో పడబోతున్న వారి కోసము నడుము కొట్టుకొని ప్రార్థన చేసిండు మొర్దెకై. భారాన్ని ఎంచుకున్నాడు మొర్దెకై, ప్రార్థన భారాన్ని ఎంచుకున్నాడు మొర్దెకై. ఆపత్కాలములలో దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడని నమ్మాడు మొర్దెకై. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు మొర్దెకై. 91:15 మనం చదువుకున్నది అదే. ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడు చేయాలంటే ప్రార్థన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలలో కూడా మొర్దెకై దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడండి. శ్రమ కలిగింది, దేవుని వైపు చూశాడు. ఎస్తేరు లోపల ఉన్నా గాని ఎస్తేరు వైపు చూడలేదు మొర్దెకై. తాను నేర్చుకుంది ఏంటంటే, మనుష్యులకెళ్ళి కాదులే గాని ముందు దేవుని వైపు చూద్దాం, దేవుడు గొప్ప చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు కృపనిస్తాడని నమ్మిన మొర్దెకై గోనె పట్టాను ధరించుకొని విశ్వాసంతో ప్రభు యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయగా ఒక ఉన్నతమైన కృపను దేవుడు వారికి అనుగ్రహింపజేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల పట్ల భారం, సంఘం పట్ల భారం, సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల భారం, ప్రార్థన జీవితం. ఆపద తొలగిపోవాలి, అపాయం తొలగిపోవాలి, కీడు తొలగిపోవాలి, అపవాదిగడు వేస్తున్న బంధకాలన్నీ తొలగిపోవాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఉన్నతమైన జవాబును మనకు అనుగ్రహింపజేస్తాడు. దాన్ని నమ్మాడు మొర్దెకై, దాని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి ప్రార్థన చేయటాన్ని బట్టి మొర్దెకై గొప్పవాడుగా మార్చగలిగాడు దేవుడు. తన బట్టలను చింపుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, రోదించిండు, శోకముతో ఏడిచిండు. అయ్యా, నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు తండ్రి, ఏ ఒక్కరు కూడా అపాయానికి గురి కాకూడదయ్యా. శత్రువైన హామాను సాతానైన ఆలోచనలకి ఏ ఒక్కరు పడిపోకూడదు ప్రభువా. మా సంఘము నానాభివృద్ధి నొందాలయ్యా, మా సంఘము నానాటికి క్షేమాభివృద్ధి నొందాలయ్యా, మా సంఘం నానాటికి ఉద్యమగా మారాలయ్యా, మా సంఘము నానాటికి ప్రార్థన జీవితము కలిగిన సంఘముగా మారాలయ్యా. అపవాదిగాడి ఆలోచనలకు ఎంతో మంది పడిపోతున్నారు ప్రభు అని భారము కలిగి ప్రార్థన చేసిండు మొర్దెకై. ఆ భారం కలిగిన ప్రార్థన, ఆ భారం కలిగిన విశ్వాస జీవితాలను కలిగి ఉన్నప్పుడు, శ్రమలలో దేవుణ్ణే ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు, కష్టాలలో దేవుణ్ణే ఆధారం చేసుకొని నువ్వు బ్రతికినప్పుడు, ఎక్కడో గుమ్మము దగ్గర ఉన్న మొర్దెకైని
రాజ్య మార్గములో నడిచేలా చేశాడు నా దేవుడు. అతన్ని నేను గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప చేశాడు? అతడు అంతకంతకు గొప్పవాడయ్యే. చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి. 9వ అధ్యాయము, ఎస్తేరు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు ఒకట చేత అతని కీర్తి సమస్తానములన్నిటి యందు వ్యాపించాను. అంతకంతకు దేవుడు గొప్పవాడు చేసిండు. దావీదుని గురించి కూడా ఒక మాట ఉండింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎలా వర్ధిల్లారు, ఎలా గొప్పవారయ్యారా అంటే వాళ్ళు నమ్మిన దేవుని యందు వాళ్ళ విశ్వాసం ఉంచి బ్రతికారు. దేవుడు వాళ్ళ నుంచిన సంఘములలో వాళ్ళ నమ్మకంగా బ్రతికారు. దేవుడు వాళ్ళకిచ్చిన పరిచర్యలలో నమ్మకముగా బ్రతికారు. సంఘము కోసం ప్రయాసపడ్డారు. పరిచర్య కొరకు ప్రయాసపడ్డారు. విశ్వాసుల కొరకు పోటపడి యాచన చేసి ప్రార్థనలు చేశారు. అలాగున భారము కలిగిన మొర్దెకై జీవితములో ఎక్కడో గుమ్మము దగ్గరున్న మొర్దెకైని తీసుకొచ్చి ఇప్పుడు దేవుడు రాజ్య సంరక్షణ కలిగిన మార్గములలో, రాజులు నిలవదగిన స్థలములలో దేవుడు మొర్దెకైని గొప్ప చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమలలో దేవుని ఆధారం చేసుకున్న వారిని, ఆపత్కాలములలో దేవునికి మొరపెట్టిన వారిని, కష్టాలలో దేవుని ఆధారం చేసుకున్న వారిని, ఎదురుగా నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేసే వారి ప్రార్థనను బట్టి, ఆపత్కాలములలో కష్టాలలో సంఘము కోసం ప్రయాసపడి పోటపడి ఉపవాసం ఉండి గోనె పట్ట లాంటి తగ్గింపు జీవితాన్ని, విధేయత కలిగిన జీవితాన్ని, భారము కలిగిన జీవితాన్ని, సంఘం పట్ల, పరిచర్య పట్ల, సేవకుని పట్ల, విశ్వాసుల పట్ల ఒక భారము కలిగిన విశ్వాస జీవితాన్ని నువ్వు సంపాదించు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మనల్ని గొప్ప చేసేవాడు దేవుడేనండి. మనుషులను ఎన్నో చెబుతా ఉంటారు, మీకెందుకు మేమున్నాం, మీకెందుకు మేమున్నాం అంటారు. కానీ మనిషి చివరి దశ వరకు కూడా నిలబడడు. ఆ మంచి అవకాశం, మంచి ఆశ్రత వచ్చిందంటే వెంటనే తప్పిపోతారేమో, కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ మనల్ని దాటిపోకుండా మనకు తోడుగా ఉండేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మొర్దెకై వలె కలిగిన వాటిలో నమ్మకంగా ఉందాం. మొర్దెకై వలె దేవుని ఆధారం చేసుకొని ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఎలాగైతే మొర్దెకైని దేవుడు గొప్ప చేశాడో అలాగున ప్రతి బిడ్డను దేవుడు గొప్ప చేస్తాడు. ఆ కృప దేవుడు కూడి వచ్చిన మీకును లైవ్లో ఉన్న వారు కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందండి కొద్దిసేపు. విన్న వాక్యమును బట్టి, వర్తమానాన్ని బట్టి ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకుందండి బిడ్డలారా. మనల్ని మనం పరీక్షించుకుందాం. నువ్వు గొప్పవారు కావాలని నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశ కలిగి ఉండాలి. ఆయన నిన్ను గొప్పదాన్ని గొప్పవాడు చేయాలంటే మొర్దెకై వలె నమ్మకంగా బ్రతుకు, మొర్దెకై వలె విశ్వాసంతో బ్రతుకు, మొర్దెకై వలె యథార్థంగా బ్రతుకు, మొర్దెకై వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, మొర్దెకై వలె విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకు. మొర్దెకై తన జీవితములో గుమ్మము దగ్గర ఉన్నా నేను ఎన్నడూ బాధపడలేదు. నా జీవితంలో ఇది లేదే, అది లేదే, ఇది లేదే, అది లేదే అని ఎన్నడూ బాధపడలేదు. తను వేసుకున్న వస్త్రాలను చింపుకునే స్థితికి ప్రార్థన అనుభవాన్ని మొర్దెకై కలిగి ఉన్నాడు. తగ్గింపు స్వభావమును కలిగి ఉన్నాడు మొర్దెకై. ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు మొర్దెకై. ఈరోజు దేవుడు నిన్ను దేవుని సన్నిధిలో పెట్టింది ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తావని. దేవుని సన్నిధి ఉజ్జీవముగా కట్టబడాలి, పరిచర్య ఉజ్జీవముగా కట్టబడాలి, సంఘము ఉజ్జీవముగా కట్టబడాలి, రాజ్య సువార్త విస్తరించబడాలి. ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు గొప్ప చేస్తేనే మేము గొప్పవారం అవుతాం తండ్రి.
మేము ఎంత కష్టపడి గొప్పవారము కావాలనుకున్నా మేము కాలేం ప్రభువా. అన్ని జనుల ఎదుట ఈరోజు మమ్మల్ని గొప్పగా చేసిన దేవుడు నీవే. ఈ పరిచర్యల గొప్ప స్థానములో నిలబడగలిగిందంటే నీ కృపే తప్ప వేరొకటి కాదు ప్రభు. ఇదిగో ఈ నూతన మందిరం ఇలా కట్టబడిందంటే నీవు గొప్ప చేస్తేనే తప్ప వేరొకటి కాదు తండ్రి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు గొప్ప చేయండి ప్రభు. గొప్పవారిగా మీరు నిలబెట్టండి తండ్రి. ప్రార్థన చేద్దండి విశ్వాసంతో, ప్రార్థన చేద్దండి అయ్యా. మీరు గొప్పవారు చేస్తేనే మేము గొప్పవారం అవుతాము తండ్రి. మీరు గొప్పవారు చేస్తేనే మేము గొప్పవారం అవుతామయ్యా. మేమేమన్నా గొప్పవారం కావాలని తొందరపడితే అలాగూ కాదు. కానీ మొర్దెకాయ వలె శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో నిన్ను ఆధారం చేసుకొని బ్రతికే కృపను మాకు ఇవ్వనయ్యా అని ప్రార్థన చేద్దాం. ఒక 5-10 నిమిషాలు పరిచర్య కొరకు ప్రార్థన చేద్దండి. నేను ముగింపు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ 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 అయ్యా మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పరిచర్యను అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇటువంటి కూడికలు ఇంకెన్నో జరగాలి, ఇటువంటి ప్రార్థనలు ఎన్నో జరగాలి. అలుపెరగని స్తుతి అర్పణ నీకు, స్తుతి యాగము నీకు చెల్లిస్తూనే ఉండాలి. ధూపము వేయబడుతూనే ఉండాలి. కరిమేలు ప్రార్థన మందిరములలో ధూపము వేయబడుతూనే ఉండాలి. అనేకులు నీ సన్నిధికి రావాలి. రక్షణ లేనివారు నీ సన్నిధికి చేరాలి. నీ రక్షణ మారు మనస్సును పొందుకోవాలి. కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి. చేద్దాం, ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు దయచేసి ఎవరికి వారు నోరు తెరిచి సంఘము కోసం, నిన్ను ప్రేమించి ఇచ్చిన దైవజనుని కొరకు, పరిచర్య కొరకు, రేపు జరగబోతున్నటువంటి కూడికల కొరకు, ఈ 3 దినాలు దేవుని మందిరంలో జరగబోతున్న ప్రత్యేక ప్రార్థన కూడికల కొరకు, విత్తబడుతున్న వాక్యములు జీవితములో నీరు కట్టి ఫలింపబడినట్లుగా ప్రార్థన చేద్దండి. దయచేసి ప్రతి వారం ప్రార్థన చేద్దండి. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్.